చిత్రాంగదుడు శివుడితో ఇలా చెప్తూ ఉంటాడు. మీకు కొన్ని హెల్త్కి సంబంధించిన టెస్టులు చేయాలి అని అనగానే శివుడు వాళ్ళపై కొంచెం సీరియస్గా చూస్తాడు. వెంటనే నంది, చిత్రాంగదుడు ఇద్దరు కలిసి శివుడితో చాలా కూల్గా, అంటే ఎటువంటి అంటువ్యాధులు, ఇన్ఫెక్షన్స్ లాంటివి స్ప్రెడ్ అవ్వకుండా ఉండడం కోసం మాత్రమే ఈ టెస్టులు, ఇవి కంపల్సరీ చెయ్యాలి అని చెప్పడంతో శివుడు కూడా సరే అంటాడు. ఆ టెస్టులన్నీ అయిపోయిన తరువాత ఆయుర్వతి శివుడి దగ్గరకు వచ్చి, మీరు మీ పులి చర్మాన్ని తీసేయాలి అని కొన్ని వస్త్రాలను ఇచ్చి, మీరు ఇప్పటి నుంచి ఈ వస్త్రాలని వేసుకోవాలి అని చెప్తుంది. ఆ బట్టల్ని చూసిన శివుడు, ఇవి నాకు అలవాటు లేవు, అయినా నాకు ఈ పులి చర్మాన్నే కావాలి అని చెప్పేసి అనడంతో అక్కడున్న వాళ్ళెవరూ ఒప్పుకోరు. నంది, చిత్రాంగదుడు, ఆయుర్వతి ముగ్గురు శివుడికి నచ్చ చెప్పడానికి ట్రై చేస్తారు. ఇక చేసేదేమీ లేక అది అక్కడ రూల్ అని చెప్పేసి అనడంతో శివుడు సరేనని ఒప్పుకుంటాడు. కానీ ఆయుర్వతితో మాత్రం మీరు దీనికి మూల్యాన్ని చెల్లించాల్సి వస్తుంది ఫ్యూచర్లో అని శివుడు చిన్నగా ఆయుర్వతికి వార్నింగ్ ఇస్తాడు. వెంటనే తనకి కోపం వస్తుంది. ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతూ మూర్ఖులు అని శివుణ్ణి భద్రుడిని తిట్టుకుంటూ ఉంటుంది. ఆ మాటలు శివుడికి భద్రుడికి ఇద్దరికీ వినిపిస్తాయి. ఆ మాటలు విని ఇద్దరు నవ్వుకుంటూ ఉంటారు. ఆయుర్వతి వెళ్ళిపోయిన తర్వాత శివుడు భద్రుడితో, ఇక నువ్వు వెళ్ళు నీ రూమ్కి, నేను కొంచెం రెస్ట్ తీసుకుంటాను, నాకు రెస్ట్ కావాలి అని చెప్పి అనడంతో సరే అయితే. అయినా ఈ బెడ్స్ చూడగానే కాసేపు అలా పడుకుంటూ ఉంటే ఆ మెత్తటి బెడ్స్ మీద చాలా బాగుంటుంది, నేను కూడా వెళ్ళి రెస్ట్ తీసుకుంటాను అని భద్రుడు తన రూమ్లోకి వెళ్ళిపోతాడు. ఇక శివుడు బెడ్ మీద పడుకుంటాడు. అది చాలా మెత్తగా ఉండడంతో శివుడికి కొంచెం సేపు కొత్తగా సంతోషంగా అనిపిస్తుంది. కానీ అంత మెత్తటి బెడ్ మీద తను పడుకున్నా కూడా తనకి నిద్ర పట్టదు. ఎందుకంటే శివుడికి కైలాస పర్వతం మీద వచ్చే ఆ హోరు గాలులు, ఆ చల్లటి వాతావరణం, అది అలవాటు పడిపోయి ఇక్కడ ఉన్న ప్లేస్కి త్వరగా సెట్ అవ్వలేకపోతాడు. నిద్రపోదామని ఎంత ట్రై చేసినా కూడా తనకి నిద్ర పట్టదు. ఇక ఇది ఇలా కుదరదని చెప్పి ఆ బెడ్ మీద ఉన్న బెడ్షీట్ తీసుకుని కింద వేసుకుని నేల మీద పడుకుంటాడు. కాసేపు అటు ఇటు కొట్టుకుంటూ ఉంటాడు నిద్ర పట్టక. ఇక ఎప్పటికో నిద్ర పడుతుంది. నిద్ర పట్టిన వెంటనే కొంతసేపు అయిన తర్వాత శివుడికి ఉన్నట్టుండి ఊపిరి ఆడకుండా ఉంటుంది. చాలా బరువుగా శ్వాస తీసుకోవడం మొదలవుతుంది. నిద్రలోనే తన కాళ్ళు చేతులు ఎవరో లాగేస్తున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. ఇదేంటి ఇలా అవుతుంది అని పోని నిద్రలో నుంచి లేచి చూద్దామని ట్రై చేస్తాడు. తన చేతులు కూడా నేల మీద పెట్టడానికి వీలు లేకుండా అవుతూ ఉంటుంది. తన బాడీ తన కంట్రోల్లో ఉండకపోవడంతో శివుడు ఏం చేయలేకపోతాడు. ఇక కాసేపు అయిన తర్వాత కిటికీలో నుంచి వచ్చే ఆ చల్లని